హలో ఆల్, సింపుల్ వేలో దోశ బ్యాటర్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. ఇలా ఒక గ్లాసు మినపగుళ్ళని తీసుకుని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళని తీసుకున్నాం అదే గ్లాస్తో 2 గ్లాసులు రైస్ని తీసుకుని మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని క్లోజ్ చేసేసి 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత 2-3 టైమ్స్ వాష్ చేసుకుని ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి యాడ్ చేసుకుని పప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని క్లోజ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ అనేది ఇలా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు క్లోజ్ చేసేసి 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోశ పెనాన్ని పెట్టుకుని దోశ పిండిని యాడ్ చేసుకుని ఇలా ఈవెన్గా పెనం అంతా అప్లై చేసుకోవాలి. పైనుంచి నూనెని యాడ్ చేసుకోవాలి. ఇలా దోరగా 2 వైపులన కాల్చుకోవాలి. ఒక వైపు తర్వాత ఇంకో వైపుని దోరగా కాల్చుకున్న తర్వాత తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా మీకు ఎన్ని దోశలు కావాలితే అన్ని దోశలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.